బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్ బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడి తమపై ఒత్తిడి పెంచాడని, కానీ తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని కొనియాడాడు. మేము చేసిన పరుగులు ఈ వికెట్పై ఏమాత్రం సరిపోవు, కానీ మేం బౌలింగ్ చేసిన తీరు మ్యాచ్ను 16వ ఓవర్ వరకు తీసుకెళ్లడం సానుకూల సంకేతం అని అన్నాడు. ఈ పిచ్పై గడ్డి ఉండటం వల్ల ఫాస్ట్ బౌలర్లకు సహకరించిందని, ఇక శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో ఆడిన తీరు అద్భుతమని చెప్పాడు. గిల్ మాపై ఒత్తిడి పెంచాడని, కానీ తాము తిరిగి పుంజుకొని మ్యాచ్ను 16వ ఓవర్ వరకు తీసుకురావడం సానుకూల అంశమని వ్యాఖ్యానించాడు. మేం మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం, అక్కడే మేం వెనుకబడిపోయాం. ఈ తప్పిదాలను మేం సరిచేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు. భువనేశ్వర్ కుమార్ ఎంతో అనుభవం కలిగిన టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అని అన్నాడు. తొలి హాఫ్ సీజన్లో అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఇక చాలా మ్యాచ్లు ఉన్నాయి, మేం ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడతాం. ఇది సుదీర్ఘమైన టోర్నీ, మేం పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.